శాంతి భద్రతలో భాగంగా లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, ఆ తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, సిసిఎస్ క్రైమ్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్లు అన్ని కూడా చూసాం. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాళం వేసిన ఇళ్లలోనూ లేదా దారి దోపిడీ లాంటి దొంగతనాలను చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో రావడంతో దోపిడీ చేసే దొంగ కనిపించకుండానే అమాయకుల బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును కాజేస్తున్నారు. సైబర్ క్రైమ్ రేట్ పెరిగిపోతున్న నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ లో కూడా సైబర్ పోలీస్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, ఎలాంటి అంశాలలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి, వాటిని పరిష్కరించే విధంగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గరికి వచ్చిన తర్వాత సైబర్ క్రైమ్కి సంబంధించి ఎట్లాంటి కేసులు ఎట్లా దాన్ని పోర్టల్లో నమోదు చేస్తారు, దానికి ఇన్వెస్టిగేషన్ కానీ ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది ఈ ప్రాసెస్? ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా మనకు 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. మరియు cybercrime.gov.in అనే ఒక పోర్టల్ని పబ్లిక్ కోసం డొమైన్లో ఉంచడం జరిగింది. సో పబ్లిక్ ఎప్పుడైతే డబ్బులు పోడగొట్టుకుంటారో ఇద్దరు 1930కైనా కాల్ చేయొచ్చు, లేదా వాళ్ళకు కొంచెం పరిజ్ఞానం ఉంటే cybercrime.gov.in అనే వెబ్సైట్లో కంప్లైంట్ చేయొచ్చు. ఈ కంప్లైంట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫైనాన్షియల్, ఒకటి నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అంటే మనకు డబ్బులు పోయిన క్రమంలో ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకొని అందులో డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. మీ బ్యాంక్ అకౌంట్ ఎంత పోయినాయి, ఏ రకమైన ఫ్రాడు, అవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకొని ఈ అమౌంట్ ఏదైతే మీకు సైబర్ ఫ్రాడ్లో పోయిందో ఆ అమౌంట్ దాని ట్రాన్సాక్షన్ ఐడి అందులో మెన్షన్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా ఆ కంప్లైంట్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రీడైరెక్ట్ అవుతుంది. అంటే మాకు వచ్చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఇప్పుడు మాకు మొన్న 31st రోజు ఒక కంప్లైంట్ వచ్చిందండి. దానికి సంబంధించిన అక్నాలెడ్జ్ నెంబరు విక్టిమ్కి కూడా చేయడం జరుగుతుంది. విక్టిమ్ డబ్బులు 73,000 రూపాయలు పోయినాయి. సో ఈ రకంగా ఈ అకౌంట్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఇంత అమౌంట్ పోయింది అనేది విక్టిమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు వచ్చేస్తుంది. దాని తర్వాత మేము దాని మీద వర్కౌట్ చేస్తాము. కొంచెం మాకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది. దీని వెనుక సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఈ అమౌంట్ విక్టిమ్ దగ్గర నుంచి ఏ అకౌంట్కు పోయినాయి, ఆ అకౌంట్ నెంబర్ ఏంటిది, ఎంత అమౌంట్ పోయినాయి అనేది మాకు ఇక్కడ టోటల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కనిపించడం జరుగుతుంది. సో ఇందులో కనిపించిన ట్రాన్సాక్షన్ బట్టి వీళ్ళు ఎవరు ఏంటిది అని తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. దాన్ని హోల్డ్ చేసి విక్టిమ్కి న్యాయం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. విక్టిమ్ తొందరగా కంప్లైంట్ చేసినట్లయితే మాకు హోల్డ్ చేసే టైం కూడా కొంచెం తొందరగా అయిపోయి అందులో అమౌంట్ ఆగడం ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకోటేమో ఏటీఎంస్కి వెళ్ళినప్పుడు కూడా ఏటీఎం కార్డు వాళ్ళు అమౌంట్ డ్రా చేసుకొని వచ్చే లోపలనే దానికి కూడా వాళ్ళు క్రైమ్ జరుగుతుంది అంటున్నారు. అవి ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేస్తారు, వాటిని కూడా సైబర్ క్రైమ్లోనే తీసుకొస్తారా, ఎట్లా ఉంటుంది? లోపలికి వెళ్ళి ఏటీఎం విత్డ్రా చేసే క్రమంలో మేము హెల్ప్ చేస్తామని తీసుకొని వాళ్ళ చేతిలో ఉన్న కార్డు వీళ్ళు తీసుకొని స్వైప్ చేయడం జరుగుతుంది. స్వైప్ చేసి మీరు పిన్ కొట్టండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పిన్ కొట్టే క్రమంలో వీళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్ కార్డ్ని వాళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్ కార్డుతో మార్చి విక్టిమ్కి ఇవ్వడం జరుగుతుంది. విక్టిమ్కి ఇచ్చి వాళ్ళు పిన్ టైప్ చేసే క్రమంలో ఆ పిన్ నోట్ చేసుకొని విక్టిమ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. సో మన దగ్గర వరంగల్లో చాలా జరుగుతున్నాయి ఇట్లాంటిది. ఇది ఒకటి. ఇంకొకటి స్కిమ్మింగ్ మిషన్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు ఏటీఎం సెంటర్స్ దగ్గర. సేమ్ అలాగే హెల్ప్ చేస్తామని వాళ్ళ దగ్గర కార్డు తీసుకొని మనం చూడని ఒక వితిన్ 1 సెకండ్లో స్కిమ్ చేస్తున్నారు. స్కిమ్ అంటే ఒక చిన్న డివైస్లో స్వైప్ చేయడం చేసేసి మళ్ళీ వాళ్ళ కార్డు వాళ్ళకే ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ డివైస్ని యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు కొత్తగా సేమ్ అదే ఏటీఎం కార్డును మళ్ళీ ఈ స్కిమ్మింగ్ మిషన్ ద్వారా ఇంకొక ఏటీఎం కార్డు డూప్లికేట్ క్లోన్ చేసి విత్డ్రా చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్ ఈ మధ్యన వరంగల్లో చాలా వస్తున్నాయి. సరే, ఈ క్రైమ్కి సంబంధించి అంటే ఇప్పుడేమో ఇక్కడ దొంగ అయితే ప్రత్యక్షంగా కనిపించడు, ఎక్కడెక్కడ ఉండరు. ఇట్లాంటి కేసులు ఒకదానికి లింక్ అప్ అయి ఉంటాయి. అవన్నిటిని కూడా వాళ్ళని ఎట్లా కనుగొనడం కావచ్చు, ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ప్రాసెస్ అవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇండియాలో ఎక్కడైనా ఏ చిన్న సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయినా కానీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మాకు పోర్టల్లో సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ అదే తరహా కేసు ఎక్కడ రిపోర్ట్ అయినా సేమ్ అదే అకౌంట్ నెంబర్ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయినా అదే మొబైల్ ఎక్కడ మళ్ళీ ఇంకో కేసులో ఇన్వాల్వ్ అయినా కానీ మాకు ఇక్కడ అలర్ట్ వచ్చేస్తుంది. అంటే ఒక వ్యక్తి ఎక్కడ ఎన్ని రకాలుగా క్రైమ్ చేసినా మాకు సెంట్రలైజ్డ్ డేటాబేస్ ద్వారా మాకు ఈజీగా అలర్ట్స్ వచ్చి ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఎంతమంది ఎన్ని కేసులు అయినాయి, ఈ ఒక్క వ్యక్తి వల్ల ఎన్ని రకాల నేరాలు జరిగినాయి అనేది తెలిసిపోయి మేము వాళ్ళ ప్రియారిటీ బేసిస్ను వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కేసుల సంఖ్య అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసులు ఎట్లా ఉంటున్నాయి? ఇయర్ బై ఇయర్ అవి డబుల్ అవుతున్నాయి, ఒక్కొక్క ఇయర్ 3 కూడా అవుతున్నాయి.
తెలియకుండానే వాళ్ళ సైట్స్లలోకి వెళ్ళటం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ నెట్వర్క్స్లకు వెళ్ళటం కావచ్చు, వాళ్ళ అట్లా కూడా వేధింపులకు గురి కావడం తర్వాత చాలా ఉంటాయి. ఈ నాన్ ఫైనాన్షియల్ కేసెస్ ఎట్లా ఉంటాయి, ఏమేమి ఉంటాయి? నాన్ ఫైనాన్షియల్ కేసెస్లో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ వీటిలో ఏంటంటే విక్టిమ్స్ వాళ్ళు వీక్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం కానీ, లేకుంటే అన్నోన్ పర్సన్స్ నుంచి యాక్సెప్ట్ చేయడం వాళ్ళని, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా వాళ్ళ యాక్సెస్ గెయిన్ చేసుకొని వాళ్ళతో కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత మేజర్గా ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, లేకపోతే ఇంకా హనీ ట్రాపింగ్, లేకుంటే వాళ్ళతో ఏదైనా బెనిఫిట్ తీసుకోవడానికి కోసం వాళ్ళని థ్రెటనింగ్ చేయడము, అలా చేయడం లాగా చేస్తుంటారు. ఇది మెయిన్గా ఫేస్బుక్లో కూడా జరుగుతుంది. ఫేస్బుక్లో కూడా ఎక్కువ శాతము ఈ సంబంధించిన న్యూడ్ వీడియో కాల్స్ అయినా కానీ వాట్సాప్లో కూడా సేమ్ ఇవే జరుగుతుంటాయి. కొంతమంది బాధితులు ఉన్నారు, ఎట్లా మోసపోతున్నారు, ఎట్లా జరుగుతుందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంతమంది బాధితులు కూడా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. ప్రస్తుతం మాట్లాడు సార్, అంటే మీరు కూడా సైబర్ క్రైమ్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చారు, దేనికోసం వచ్చింది సార్? నా అకౌంట్ నుంచి 31st రోజు అమౌంట్ వెళ్ళిపోయింది. అది కనుక్కోవడం కోసం బ్యాంక్కి వెళ్తే వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, అది తీసుకొచ్చి ఇందులో. సార్ అంటే ఎట్లా జరిగింది, మీరు అంటే ఎట్లా మోసపోయారు, ఏం జరిగింది అసలు? వాళ్ళు బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పేసి మా అకౌంట్ నెంబర్ చెప్పారు, మా పాన్ కార్డ్ నెంబర్ చెప్పారు, అంతా కరెక్ట్గానే సరిపోయింది. అయితే బ్యాంక్ వాళ్ళే చెప్తున్నారని చెప్పేసి మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందండి, డేట్ ఆఫ్ బర్త్ సరి చేయాలి, మీ పాన్ కార్డులో ఓ తీరుంది, బ్యాంక్ దాంట్లో రికార్డులో ఓ తీరుందని చెప్పేసి చేంజ్ చేస్తాం, మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అన్న. ఆ ఓటీపీ చెప్పేసరికి అమౌంట్ గల్లంత అయిపోయింది. సార్ అంటే ఇట్లా ఓటీపీ మీకు ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు చెప్పారు, ఎంత డబ్బులు మీ అకౌంట్లోంచి వెళ్ళిపోయాయి? నాది 1,35,000 వెళ్ళిపోయినాయండి. నేను చెప్పింది ఒకటేసారి, కానీ నా దాంట్లో వాళ్ళు మెయిల్ ఐడి చేంజ్ చేశారు అండ్ సెల్ నెంబర్ కూడా చేంజ్ చేసి ఓటీపీలు వాళ్ళ సెల్కి వచ్చేటట్టుగా చేసుకున్నారు. మనీ రికవరీ కావచ్చు, లేకపోతే బాధితులకు సత్వర న్యాయం ఎలా అందించబోతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైబర్ క్రైమ్తో మోసపోయిన బాధితులు వచ్చిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళ ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు చేస్తారు, తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్, ఇవంతా కూడా ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాం. మనతోటి సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్ ఆయనతో మాట్లాడదాం. సార్ అంటే సైబర్ క్రైమ్కి సంబంధించి ఇప్పటివరకేమో వేరే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీ దగ్గరికి ఎఫ్ఐఆర్ వచ్చి ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసామని చెప్పారు. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది జ్యూడిషియల్ పెద్దది, ఎంటైర్ కమిషనరేట్ మొత్తంలో ఒకే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్లీ సైబర్ క్రైమ్ మాత్రమే చేస్తాం మేము. మిగతా పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ ఉంటాయి కాబట్టి డిలే అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇది సైబర్ క్రైమ్ ఎక్స్క్లూజివ్లీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఖచ్చితంగా దాని మీద మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాత అయితే ఇందులో ఏంటంటే మనకు బర్డెన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 1 lakh అబోవ్ కేసెస్ మాత్రమే మేము తీసుకుంటున్నాం. 1 lakh అంటే బిలో ఉన్న కేసులు మళ్ళీ కన్సర్న్డ్ పొల్యూషన్లో కొద్ది చిన్న కేసుల కింద పరిగణించి 1 lakh అబోవ్ కేసెస్, తర్వాత సెన్సేషనల్ కేసెస్ నాన్ ఫైనాన్షియల్ అయితే అంటే స్త్రీలకు సంబంధించినవి కానీ సైబర్ స్టాకింగ్, సైబర్ బులింగ్ లాంటి కొద్దిగా సెన్సేషనల్ కేసెస్ ఉంటే అవి కూడా చేస్తాం మేము. అయితే ఇలా 2 రకాల అంటే మనం రిపోర్ట్ చేసే పద్ధతి ఉంది. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ కేసెస్, నాన్ ఫైనాన్షియల్ కేసెస్ అని 2 ఉంటాయి. ఫైనాన్షియల్ కేసెస్ అంటే డబ్బుతో ముడిపడి ఉన్న కేసులు, డబ్బులు మోసం, బిజినెస్ ఫ్రాడ్స్ కానీ, జాబ్ ఫ్రాడ్స్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, క్రిప్టో కరెన్సీ, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ముడిపడి ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఎవరైనా ఫైనాన్షియల్ దాంట్లో నష్టపోతే ఫస్ట్ వాళ్ళు 1930కు అనే మా హెల్ప్ లైన్కు కాల్ చేయాలా, చేసి అక్కడ వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేయించుకుంటే అది ఆటోమేటిక్గా ఎన్సీఆర్పీ పోర్టల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఎన్సీఆర్పీ పోర్టల్ వాళ్ళు చూస్తారు అది అక్కడ మన టీఎస్సీబీ అంటే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు దాని అబ్జర్వేషన్లో ఉంటారు. కాబట్టి చూసి ఏ ఏరియాకి వచ్చింది ఏం కదా చూసి అక్కడి నుంచి వాళ్ళని డివైడ్ చేస్తుంటారు. 1 lakh ఉన్న కేసెస్ అన్ని కూడా మనకు పూజ చేస్తారు. ఏ పోలీస్ స్టేషన్ ఉన్న 6-7 పోలీస్ స్టేషన్లో కూడా ఎవరి ఏరియా వాళ్ళకి వాళ్ళ అక్కడి నుంచి మళ్ళీ మన అకౌంట్ నుంచి మన అకౌంట్లో మన లాగిన్లోకి వస్తాయి. మన లాగిన్లోకి వచ్చాక మనం వాటిని వెరిఫై చేసేసుకొని ఇక్కడ నుంచి మనము వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఎవరైతే బాధితులు ఫోన్ చేసి, బాబు మీరు రండి, మీది ఆల్రెడీ మీరు సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశారు కదా, మీ కేసు చేశాను, వాళ్ళు పిలిపించి అప్పుడు వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని పోలీసు ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ పెట్టాక చేసే పద్ధతి ఇదనమాట. నాన్ ఫైనాన్షియల్ కేసెస్కి సంబంధించి కూడా ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతుంటే ఎట్లా ఉంటాయి, దానికోసం కూడా ఎలాంటి సూచనలు చేస్తారు? నాన్ ఫైనాన్షియల్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మనము ఉదాహరణకు చూస్తున్నాం, హనీ ట్రాప్ అని వినే ఉంటారు మీరు.
మనం ఉన్నప్పుడు సడన్గా ఒకసారి ఒక వీడియో కాల్ వస్తుంది మనకు. వీడియో కాల్ చూడంగానే ఒక లేడీ న్యూడ్గా ఉంటుంది, మనతో చాట్ చేస్తూ ఉంటుంది, మాట్లాడుతుంటుంది, మనం మాట్లాడుతుంటాం, ఇంటిమసీ పెంచుకుంటుంది, మనీ కూడా బట్టలు ఇప్పుకుంటుంది. తర్వాత ఇప్పినాక మొత్తం వీళ్ళు ఎట్లాగో ప్రైవసీలో ఉంటారు కాబట్టి ఇప్పినాక అప్పుడు అది స్క్రీన్ రికార్డ్ చేస్తుంటారు వాళ్ళు. చేసినాక ఆ చాట్ బంద్ కాగానే 10 నిమిషాలకి నీకు కాల్ వస్తుంది, వచ్చి ఇట్లా నీ మొత్తం రికార్డ్ చేసినా నువ్వు డబ్బులు ఇస్తా అంటే ఇవ్వకుంటాం, లేకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. వీళ్ళు ఎట్లా అంటే కొద్దిగా రిప్యూటెడ్ పర్సన్ ఎంచుకుంటారు, పోలీస్ ఆఫీసర్లను, బ్యాంక్ ఎంప్లాయీస్ను, పొలిటికల్ లీడర్లు అంటారు ఎంచుకుంటారు. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి నాన్ ఫైనాన్షియల్ సంబంధించింది. తర్వాత స్త్రీలకు సంబంధించింది ఏంటంటే మామూలుగా అన్నోన్ పర్సన్స్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లు వాడే కానీ ఫేస్బుక్ వాడే స్త్రీలు కానీ వాళ్ళని ఈ సైబర్ అఫెండర్స్ కొద్దిగా రిచ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారనమాట. చేసి వాళ్ళతో ఇంటిమసీ పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని ఇంటిమసీ పెంచుకున్నాక తర్వాత వాళ్ళతో చాట్ చేస్తుంటారు. చాట్ చేసి వాళ్ళ మీద బాగా లేనిపోయిన ఎఫెక్షన్ చూపెట్టడం, ప్రేమ చూపెట్టడం, అట్లా మాట్లాడితే వీళ్ళు పడిపోతారు ఆటోమేటిక్గా. ఒక దగ్గర కలుద్దామంటారు, లేకపోతే పిక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, న్యూడ్ పిక్స్ పంపించమంటారు, మనం చేద్దాం అనుకుంటాం, ఇంత క్లోజ్ ఉన్నాం కాబట్టి అని చెప్పేసి అట్లా ఏదో రకం చేసుకొని వాళ్ళని తర్వాత మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇన్ని డబ్బులు పంపించకపోతే ఇది నేను పెడతాను అట్లా. కాబట్టి అన్నోన్ పర్సన్స్తోని ఎట్టి పరిస్థితుల్లో మనం చాట్ చేయొద్దు. సైబర్ పోలీస్ స్టేషన్ వరంగల్ కమిషనరేట్ అందుబాటులో రావడంతో ఇలాంటి కేసులను మరింత సాల్వ్ చేసి బాధితులకు అండగా నిలవడానికైతే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.